నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాగర్ డ్యాం నిర్వహణ ఏపీకి ఇవ్వం, కేఆర్ఎంబీ సమావేశంలో స్పష్టం చేసిన రాహుల్ బొజ్జా. బీజేపీ చీఫ్ పదవిపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో షాక్, 250 రూపాయల నష్టం, కోర్టులో రాహుల్ గాంధీపై కేసు వేసిన వ్యక్తి. ట్రంప్ గారు మరోసారి ఆలోచించండి, డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ ఏపీకి ఇవ్వమని తెలంగాణ నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేఆర్ఎంబీ సమావేశంలో స్పష్టం చేశారు. సాగర్ పర్యవేక్షణ నుంచి సిఆర్పీఎఫ్ బలగాలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నదీ జలాల వాటా పెంచాలని కోరారు. 79 నుంచి 21 వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు 50 నుంచి 50 పద్ధతిలో నీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. నదీ జలాల మళ్లింపు విషయంలో కలగజేసుకోవాలని బోర్డును కోరారు. ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఉంటుందా లేదా అనేది అధిష్టానం నిర్ణయమని ఎంపీ పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశానిర్దేశం చేశారని ఆమె అన్నారు. కాగా కొత్త అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఇసుక సునీల్ పేర్లు కూడా తెరపైకొచ్చాయి. బీహార్కు చెందిన ముఖేష్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై పోరాడుతున్నాం అని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్కి గురయ్యానన్నాడు. దీంతో చేతిలో ఉన్న పాల డబ్బా కింద పడిందని, 5 లీటర్ల పాలు నేలపాలయ్యాయని చెప్పాడు. 250 రూపాయల నష్టం జరిగిందంటూ ఈ ఘటనకు కారణమైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు. WHO నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పష్టం చేశారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు $39 మిలియన్ చెల్లిస్తుంటే తాము $500 మిలియన్ చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకు ముందు చెప్పారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.